సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ వీళ్ళు ఏంటంటే యూట్యూబ్ నుంచి గైస్ 2 అప్డేట్స్ అయితే రావడమే జరిగింది. అప్డేట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే గైస్ ఒక సెట్టింగ్ గురించి గైస్, ఓకేనా. సో ప్రెసెంట్ ఈ సెట్టింగ్ వచ్చేసి ఇంకా ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు, బట్ వెరీ సూన్ గైస్ ఇంప్లిమెంట్ అయితే అవుతుంది గైస్, ఓకేనా. అయితే ఈ 2 సెట్టింగ్స్ అనేవి ఏంటి, అంతేకాకుండా ఇందులో ఒక సెట్టింగ్ వచ్చేసి మీకు లైవ్ ప్రూఫ్లో అయితే చూపించబోతున్నా గైస్, ఓకేనా. సో లేట్ చేయకుండా గైస్ మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో దీంట్లో గైస్ సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే క్వాలిటీ సెట్టింగ్ ఇన్ షార్ట్ వీడియోస్, ఓకేనా. సో ఇప్పటివరకు గైస్ మీరైతే లాంగ్ వీడియో చూసినప్పుడు దాంట్లో మీరు క్వాలిటీ అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే 144p లేకపోతే 240 360 480p అని చెప్పేసి మీకు నచ్చిన క్వాలిటీ అకార్డింగ్ టు వీడియో అండ్ అకార్డింగ్ టు మీ యొక్క డాటా బట్టి మీరైతే వీడియో క్వాలిటీ అనేది సెట్ చేసుకుని అయితే చూడొచ్చు గైస్, ఓకేనా. బట్ ఇది ఏదైతే షార్ట్ విషయంలో అయితే లేదు. ప్లే అయితే మాత్రం కంప్లీట్గా హెవీ, అంటే ఏ విధంగా వాళ్ళు అప్లోడ్ చేశారో అదే క్వాలిటీలో చూడొచ్చు. లేదు అంటే డాటా సేవర్ అనేది ఆన్ చేసుకుంటే కంప్లీట్గా లో క్వాలిటీలో వీడియో అనేది ప్లే అవుతుంది, ఓకేనా. బట్ ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఈ అప్డేట్ అయితే ఇచ్చిందో యూట్యూబ్ వెరీ సూన్ ఒక సెట్టింగ్ అయితే తీసుకురాబోతుంది. సో అదేంటి అంటే ఏదైతే వీడియోలో మీరు క్వాలిటీ సెట్టింగ్ అయితే చేసుకుంటున్నారో సో ఎగ్జాక్ట్లీ మీరు షార్ట్స్కి కూడా క్వాలిటీ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఆడియో ట్రాక్ గైస్, ఓకేనా. సో ఆడియో ట్రాక్ అంటే ఏంటి అంటే గైస్ మీరు అమెజాన్ ప్రైమ్లో కావచ్చు, నెట్ఫ్లిక్స్లో కావచ్చు వీడియోస్ అనేవి చూస్తూ ఉంటారు కదా. సో దాంట్లో ఏంటి అంటే ఏదైనా ఇంగ్లీష్ మూవీ అవ్వచ్చు, తెలుగు మూవీ అవ్వచ్చు, ఏదైనా సరే దాన్ని మీరు ఏంటంటే అక్కడ మీరు ఆడియో లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చేంజ్ చేసుకొని మీకు హిందీలో కావాలంటే హిందీలో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, తెలుగులో కావాలంటే తెలుగులో, లేకపోతే డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు, ఓకేనా. సో ఎగ్జాక్ట్లీ దాన్నే మన యూట్యూబ్లో కూడా ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారు, ఓకేనా. సో ఇప్పుడు నేను తెలుగులో అప్లోడ్ చేస్తున్నా కదా, వేరే వాళ్ళకి రీచ్ అయినప్పుడు వాళ్ళకి హిందీలో కావాలంటే హిందీలో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో వాళ్ళైతే చూడొచ్చు గైస్, ఓకేనా. సో దీన్ని ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్లో అయితే చూపించబోతున్నా. అది వచ్చేసి గైస్ మనకి ఇంకా సెట్టింగ్ అయితే రాలేదు, బట్ గైస్ నేను చెక్ చేసినంత వరకు ఏంటంటే యూట్యూబ్ మొత్తంలో ఒక క్రియేటర్కి మాత్రమే ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అది ఎవరికి అండ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీకైతే లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నా గైస్, ఓకేనా. సో ఇప్పుడు గైస్ నేనైతే యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. సో ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్లో వచ్చేసి మిస్టర్ బీస్ట్ అని చెప్పేసి గైస్ మీరైతే సెర్చ్ చేయండి. సో మీ అందరికీ తెలుసు కదా తను వచ్చేసి టాప్ యూట్యూబర్ గైస్, ఓకేనా. సో ఇప్పుడు తన యొక్క వీడియోలో మనమైతే క్లారిటీ చెక్ చేద్దాం, ఎందుకంటే అప్డేట్ వచ్చేసి ఈ ఒక్క క్రియేటర్కి అయితే ప్రెజెంట్ అయితే ఇవ్వడమే జరిగింది. నేను చెక్ చేసినంత వరకు గైస్, ఓకేనా. సో ఇప్పుడైతే మీకు అయితే క్లారిటీగా చూపిస్తాను గైస్. ఫస్ట్ అయితే నేను మొత్తం వాల్యూమ్ అంతా తక్కువ చేసేస్తాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వచ్చే ఛాయిసెస్ అయితే ఉంటాయి గైస్, ఓకేనా. సో దానికోసం గైస్ ఈ విధంగా అయితే నేను వీడియో అయితే పాజ్ చేసేసిన. సో పాజ్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ చూడొచ్చు సెట్టింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో పైన ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ క్వాలిటీ, ప్లేబ్యాక్ స్పీడ్, క్యాప్షన్స్ అండ్ ఆడియో ట్రాక్ అయితే కనిపిస్తుంది కదా. ఈ ఆడియో ట్రాక్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే ఇక్కడ కంప్లీట్గా లాంగ్వేజెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ తన ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఒరిజినల్ అని చెప్పేసి ఉంది కదా. సో పైన చూడొచ్చు అరబిక్ కానీ, బెంగాలీ కానీ, ఫ్రెంచ్ కానీ, హిందీ కానీ, ఇండోనేషియా, జపానీస్, కొరియన్, రష్యా, స్పానిష్, టర్కిష్ అండ్ ఇక చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సో ఇన్ని లాంగ్వేజెస్లో వాళ్ళు ఎవరైతే వ్యూవర్స్ అయితే చూస్తున్నారో సో ఆ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా అక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని వీడియో అయితే చూడొచ్చు గైస్, ఓకేనా. ఈ అప్డేట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు డైరెక్ట్గా తన యొక్క ఛానల్ అనేది రీచ్ అయ్యి అక్కడ నుంచి అయితే గైస్ ఒక వీడియో అయితే ప్లే చేసి ఒకసారి మీరైతే క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్, ఎందుకంటే ఇప్పుడు నేను ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేనైతే ప్లే చేయడం లేదు గైస్, ఓకేనా. సో ఇవే గైస్ అప్డేట్స్ వచ్చేసి. సో అప్డేట్స్ అనేవి ఇంప్లిమెంట్ అయిన తర్వాత మీ అందరికైతే నేను రివీల్ చేస్తాను గైస్, ఓకేనా. సో ఈ అప్డేట్లో గైస్ మీకు ఏ అప్డేట్ నచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి గైస్, ఓకేనా.